ఈ మధ్యలో ఎవరో ఒక ఆయన హైకోర్టుకు పోయినాడు. ఆయన పోయిన దానికి కారణం ఏమంటే, ఈ గ్రామంలో కానీ టౌన్లో ఉండే కానీ వాలంటీర్లు అందరూ వీళ్ళు ఒక ప్రభుత్వ పార్టీకి, గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సో ఆ విధంగా వ్యవహరించడం అనేది ఎలక్షన్ కోడ్కు విరుద్ధం అనే పద్ధతిలో వాళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే వాళ్ళు చెప్పిన ఆ యొక్క అలిగేషన్ను హైకోర్టు సమర్థించి ఆర్డర్ పాస్ చేసింది. ఆర్డర్ ఏమి, వాలంటీర్స్ను ఈ వృద్ధాప్య పింఛన్లు పంచేదానికి వాలంటీర్ను పక్కన పెట్టని చెప్పి ఆర్డర్ వేస్తే, బేసింగ్ ఆన్ దట్ ఆర్డర్, ఆ ఆర్డర్ మేరకు ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్స్కు సర్క్యులేట్ జారీ చేసింది. ఏమి, వృద్ధాప్య పింఛన్లు పంచేదానికి వాలంటీర్లతో కాకుండా సచివాలయం ద్వారా పంచాలని వాళ్ళ యొక్క కంటెంట్. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ చేసింది ఏమంటే, బట్ వాళ్ళకి అందరికీ తెలుసు, ప్రతి ఒక్క సచివాలయంలో గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు దాదాపు 15 నుండి 20 మంది ఉన్నారు ఎంప్లాయీస్. బట్ వాలంటీర్స్ అయితే వద్దన్నది హైకోర్టు, సరే మంచిది. బట్ సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా ఇంటింటికి వృద్ధాప్యులకు పంచవచ్చు కదా. మరి అటు కాకుండా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉండే ముసలిలను మీరందరూ సచివాలయాల కాడికి రాండి అని చెప్పడము, దానికి మళ్ళీ ఏం చేశారు వీళ్ళు, ఆ సచివాలయం దగ్గర శాన్నా వేయండి, నీళ్లు పెట్టండి అనేది చెప్పారు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల నుంచి 80 ఏళ్ళ ముసలు ఎట్లా వస్తారు అసలు? కానీ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్స్కు ఈ విషయం తెలియదా? సచివాలయాల్లో 15 నుండి 20 మంది ఉన్నారని తెలియదా? సో అట్లెత్తుకునే కానీ ఒక్కొక్క వాలంటీర్కు 50 ఇండ్లు ఇచ్చారు, కేటాయించారు. 50 ఇళ్లలో కూడా వృద్ధులు ఉన్నారు. కాదంటే ఒక ఇంటికి ఒక వాలంటీర్కి వచ్చేసి కాదంటే 20 మందో 30 మందో ఉంటారు, అందరు కలిసి కూడా. సో అటువంటిది సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా పంపించిందిగిన ఇప్పుడు దాదాపు వీళ్ళు చేసిన పనికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ముసలు చనిపోయినారనేది మా పత్రికా కథనాల్లో వస్తున్న వార్తలు. సో దీనికి అందరికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళకి తెలియదా? డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ తెలియదా సచివాలయంలో ఇంతమంది ఉద్యోగులు ఉండాలని? సరే, హైకోర్టు ఆర్డర్ వేసింది, బేసింగ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఎట్లా చేయాలా, ఎవరికి ఇబ్బంది చేయకుండా చేయాలనే బాధ్యత ఇల్లది కదా, ఇది చూడాల్సిన బాధ్యత కదా. వాళ్ళు ఏదో వేసినారు, సచివాలయం రాండి మీరంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల నుంచి 90 ఏళ్ళ వృద్ధులు వస్తారా? ఎందుకు ఇంత అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా? అదే కాకుండా ఈ ఆఫీసర్లు చేసిన పనికి పొలిటికల్ పార్టీకి ఒక వైరల్ అయ్యింది, నువ్వంటే నువ్వు అధికారం కోసమేమో ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా హైకోర్టుకు తెచ్చారు అని వాళ్ళ మీద కుడుతుంది. వీళ్ళేమంటారు, మీకు డబ్బులు లేకుండా మీరు ఈ విధంగా చేశారు. ఇదంతా ప్రధాన కారణం ఏమి? డిస్ట్రిక్ట్ ఆఫీసర్సే. వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదు? ఆలోచన రావాలి కదా, దానికి ఎట్లా చేయాలి ఏం కదా అనేది. సో మీరు ఈ కారణం వల్ల దాదాపు ఇప్పుడు స్టేట్ వైడ్ అంతా దాదాపు 30-35 మంది చనిపోయారు. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? దానికి మీరు ఉన్నతాధికారులు కదా, మీరు మేధావులు కదా, మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఎందుకు ఈ విధంగా జరిగింది? కాబట్టి దీని మీద మేము ఎలక్షన్ కమిషన్కు ఈరోజు ఎంఆర్ఓ ద్వారా, ప్రజాపక్షం ద్వారా ఒక రిప్రజెంటేషన్ బట్టి దీని మీద విచారణ కూడా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.